అంశాలు ఏంటంటే నగర కమిటీ నూతనంగా ఎన్నుకోబడిన కమిటీ తోటి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. నా పేరు మజ్జి రాంబాబు, నగర అధ్యక్షుల్ని. అలాగే నగర ఉపాధ్యక్షులుగా ఉప్పులూరు జానకి రామయ్య గారు, అలాగే జనరల్ సెక్రటరీగా బుడ్డికి రాధా గారు, ఆర్గనైజింగ్ సెక్రటరీ కంటిపూడి శ్రీనివాస్ గారు, అలాగే మరో ఆర్గనైజింగ్ సెక్రటరీ మొహమ్మద్ సత్యనారాయణ గారు, అలాగే కడల రామకృష్ణ గారు ఇంకో ఆర్గనైజింగ్ సెక్రటరీ, అలాగే ద్వారా పార్వసుందరి గారు సెక్రటరీ, కరగాని వేణి గారు ఆయన ఆర్గనైజింగ్ సెక్రటరీ, అలాగే అస్లాం మహమ్మద్ ఈయన సెక్రటరీ, అలాగే శెట్టి జగదీష్ గారు ట్రెజరర్. ఇలాగా మెయిన్ నగర కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రులు లోకేష్ గారికి, అలాగే మరి ముఖ్యంగా రాజమండ్రి నగర శాసనసభ్యులు శ్రీ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి, అలాగే ఆదిరెడ్డి అప్పారావు గారికి, గణేష్ గారికి, వీళ్ళందరికీ కూడా నా కమిటీ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇవాళ మా కమిటీ బ్రహ్మాండంగా సెలెక్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే మా కమిటీలో నాతో పాటు ఉన్న వాళ్ళందరూ కూడా పార్టీ కమిట్మెంట్ గా పనిచేసే వాళ్ళు, పార్టీ వెన్నంటే ఉన్నవాళ్ళు, ప్రతిపక్షంలో కూడా ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా వీళ్ళందరూ కూడా ఎప్పుడు పార్టీ తెలుగుదేశం పార్టీ వెన్నట్టే ఉండి పార్టీకి బలోపేతానికి కృషి చేసిన వాళ్ళందరినీ కూడా మా కమిటీగా నియమించడం అన్నది మా అందరికీ ఎంతో ఆనందదాయకం. అలాగే నగర శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు గారు ప్రత్యేకించి ఎవరైతే సీనియర్లు ఉన్నారో, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఎవరైతే స్పందించి కష్టపడ్డారో, ఎవరైతే పార్టీకి విధేయులుగా ఉన్నారో అని అందరికీ గౌరవం తగ్గించాలని, ప్రతి నాయకుడికి కూడా మంచి అవకాశాన్ని కల్పించి ముందుకు తీసుకెళ్లాలనే సదుద్దేశంతో ఆయన ఈ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే కాకుండా ఎండోమెంట్ కమిటీస్ కూడా 14 కమిటీలు 140 మందిని కూడా ఇందులో రాజమండ్రి అర్బన్ లో భాగంగా అన్ని ఎండోమెంట్స్ కమిటీలు కూడా వేసేయడం జరిగింది. ఎందుకంటే గతంలో చాన్నాళ్ళ నుంచి ఏ ప్రభుత్వం మా ప్రభుత్వంలోనూ ప్రభుత్వం పాలనలో ఉన్నా కూడా కష్టపడ్డ వాడికి ప్రతిఫలం లేకుండా ఎప్పుడు కూడా ఎండోమెంట్స్ కమిటీలు కానీ నగర కమిటీలు కానీ ఇంత త్వరగతిన వేసిన దాఖలాలు అయితే లేవు. ఇవాళ అందరికీ గౌరవం ఇవ్వాలనే ఉద్దేశంతో అన్ని వర్ణాలని అన్ని కులాలని సమన్వయం చేసి 42 వార్డుల్లో కష్టపడుతున్న వాళ్ళందరినీ కూడా గుర్తించి ఇవాళ ఈ ఎండోమెంట్స్ కమిటీ కానీ, మెయిన్ కమిటీ కానీ, అలాగే బీసీ కమిటీ కానీ, ఎస్సీ కమిటీ కానీ, అలాగే యూత్ కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే అర్బన్ హెల్త్ సెంటర్ కూడా చైర్మన్ వేసి, అక్కడ డైరెక్టర్లు వేసి, అలాగే గవర్నమెంట్ హాస్పిటల్ కూడా డైరెక్టర్లు వేసి వీళ్ళందరూ కూడా రాజమండ్రి నగరంలో అన్ని వైపులో కూడా ప్రజలకు అందుబాటులో ఉండేలాగా అన్ని కమిటీలు వేసి, అన్ని వార్డుల్లో కూడా ఏదైతే ఇన్ఛార్జీలు కానీ ప్రెసిడెంట్లు కానీ 42 వార్డు ఇన్ఛార్జీ ప్రెసిడెంట్లు కూడా సెక్రటరీలు కమిటీలు కూడా వేసేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఏ వార్డుకి ఆ వార్డు బలోపేతం చేసుకుంటూ వార్డు ప్రజలతో మమేకమయ్యి వార్డు ప్రజలకి ఏ ఇబ్బందికి లేక కూడా వాళ్ళ పరిధిలో వరకు వాళ్ళు క్లియర్ చేసి, ఏదైనా కూడా ఎంఆర్ ఆఫీస్ కానీ, ఒక కలెక్టర్ ఆఫీసుల వరకు కానీ, ఒక రేషన్ కార్డు కానీ, ఒక ఇళ్ల స్థలాల గురించి కానీ, లేక హాస్పిటల్ పని గురించి కానీ ఏది కూడా ఇబ్బంది లేకుండా అన్ని వార్డు కమిటీలు అలాట్ చేయడం జరిగింది. ఎందుకంటే అన్ని కూడా ఒక వ్యక్తి చేయడం అన్నది కష్టం కాబట్టి ఏ వార్డుకి ఆ వార్డు సమన్వయం చేసి అన్ని వార్డుల్లో కూడా ఈ కమిటీలు ఏర్పాటు చేయడం వల్ల ప్రజలతో మమేకమయ్యి ప్రజల ఇబ్బందుల్ని అక్కడికక్కడ క్లియర్ చేసి, వాళ్ళు క్లియర్ చేయలేకపోతే 11 మంది 12 మంది ట్రస్ట్ ఇన్ఛార్జీలు కూడా 4-5 వార్డులకు ఒకరు చెప్పిన వేయడం కూడా జరిగింది. వాళ్ళ సమస్య క్లియర్ అవ్వకపోతే ట్రస్ట్ ఇన్ఛార్జీల ద్వారా కూడా సమస్య క్లియర్ అవ్వకపోతే మా నగర శాసనసభ్యులు దృష్టికి తీసుకొచ్చి వారితోటి నగర ప్రజలందరూ కూడా ఏ ఇబ్బందులు కలగకుండా ముందుకు తీసుకెళ్లే ప్రక్రియని మా శాసనసభ్యులు చేయడం జరిగింది. అలాగే 42 వార్డుల్లో కూడా ఎక్కడ ప్రజలకు ఏ ఇబ్బంది ఉన్నా, అంటే ఏదో మెయిన్ రోడ్లు కనబడుతున్నాయి ఫోటోలు తీసుకోవడానికి, లేకపోతే పేపర్లు వేసుకోవడానికి పబ్లిసిటీ వేసుకుని పనులు కాకుండా గత 5 సంవత్సరాలు కూడా ప్రతిపక్షంలో ఉంటా
మా నగర శాసనసభ్యులు చేసింది ఏంటంటే ప్రతి వార్డులోకి వెళ్ళి ఎక్కడ డ్రైన్ ప్రాబ్లం ఉంది, ఎక్కడ వాటర్ ప్రాబ్లం ఉంది, ఎక్కడ ఏ విధమైన ఇబ్బంది ఉంది, ఎక్కడ రోడ్లు గుంతలు పడిపోయినాయి, దానివల్ల ఏ ఇబ్బందులు ఉన్నాయి, ఇవన్నీ కూడా తిరిగి ప్రజలతో మమేకమై 24 గంటలకి 18 గంటలు ఆర్నిషిలా కష్టపడతా ఇవన్నీ కూడా సేకరించి ఒక ఫైల్ తయారు చేసి ఎమ్మెల్యే రావకముందే కూడా ఆయన తయారు చేయడం జరిగింది. ఇలా ప్రజలతో గత 5 సంవత్సరాలు మమేకంగా ఉన్నారు కాబట్టి ఇవాళ రాజమండ్రి ప్రజల అపారంగా నమ్మి 72,000 పైచీలకు మెజార్టీని ఆదిరెడ్డి వాసు గారికి ఇచ్చారంటే, కూటమి ప్రభుత్వానికి ఇచ్చారంటే అదంతా కూడా ఆయన కష్టాన్ని గుర్తించి ప్రజలు ఆయన మీద ఉన్న నమ్మకం ఈ 72,000 మెజార్టీ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఎక్కడైతే ఏ ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులను కూడా తొలగించుకుంటూ ఏదైతే ఫైల్ ముందు ఎలక్షన్ ముందు చేశారో ఆ ఫైల్ ప్రకారంగా ప్రతి వాటిని డెవలప్మెంట్ చేసుకుంటూ, అలాగే ఇవాళ రాజమండ్రి పరిధికి వచ్చేటప్పటికి ఎక్కడ ఏ విధమైన ఇబ్బంది లేకుండా, అలాగే